Psalm 121, first verse. కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలననే నాకు సహాయం కలుగును. ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు. చాలు. కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును. జాగ్రత్తగా వినండి. యెహోవా వలననే నాకు సహాయం కలుగును, ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు. దీనికి అర్థం మనం చూసినట్లయితే కొండల అనుభవం, మౌంటైన్ టాప్ ఎక్స్పీరియన్సెస్. చాలామందికి కొండల అనుభవం ఆత్మీయ జీవితంలో ఉండదండి. జాగ్రత్తగా వినాలి, ఓకే? ఆత్మీయ జీవితంలో కొండ అనుభవం అంటే, కొండ దేనికి సాదృశ్యంగా మనం చూస్తామంటే, మౌంటైన్ టాప్ ఎక్స్పీరియన్స్ అంటే, మౌంటైన్స్ ఎక్కడుంటాయండి? ఫిజికల్గా ఆలోచిస్తే ఊరి మధ్యలో ఉంటాయా? ఎక్కడుంటే ఊరి చివరిలో ఉంటాయి. అయితే నువ్వు ఎక్కడైనా సరే ఒక మౌంటైన్ ఎక్కావు అనుకోండి, నువ్వేం చేస్తావు అంటే, యు ఆర్ అవే ఫ్రమ్ ద రెగ్యులర్ హ్యాబిట్స్ కదా. నీ యొక్క రెగ్యులర్గా నువ్వు చేసే పనులన్నిటికీ కూడా నువ్వు ఎలాగుంటావు? దూరంగా ఉంటావు. నువ్వు ఒక కొండ మీదకి వెళ్తున్నావు అంటే, స్పిరిచువల్గా ఈ కొండ అనుభవం అంటే అర్థం ఏంటంటే, సపరేట్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ ద వరల్డ్ అంటు గాడ్. కొండ అనుభవం అంటే నువ్వు కొండ ఎక్కకపోవచ్చు, ఓకే, నువ్వు కొండలు ఎక్కకపోవచ్చు, కానీ కొండల అనుభవం అంటే అర్థం ఏంటంటే, మనము ఈ లోకము నుంచి, అయితే ఆత్మీయ జీవితంలో చూసినట్లయితే మనము ఈ యొక్క రెగ్యులర్ వర్క్స్ నుంచి, లేకపోతే ఈ యొక్క లోకము నుంచి మనము వేరు చేసుకొని దేవునికంటూ ప్రతిష్ట చేసుకోవాలి. ఇది కొండల అనుభవం అంటారు దీన్ని, ఓకే? అంటే లోకము నుంచి మనం వేరు చేసుకొని. యేసుక్రీస్తు ప్రభు మనం చూసినట్లయితే, మీరు లూకా సువార్త 6వ అధ్యాయంలో 12వ వచనంలో, లూకా సువార్త 6:12, ఆ దినములందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవుని ప్రార్థించుటయందు రాత్రి గడిపెను. రాత్రి అంతా కూడా ఏం చేస్తారు? దేవుణ్ణి ప్రార్థన చేయడానికి. యేసుక్రీస్తు ప్రభు అనేక పర్యాయాలు ఇక పని చేస్తారండి. చాలాసార్లు మనం చూసినట్లయితే తనకి శిష్యులను విడిచిపెట్టి, ప్రజలను విడిచిపెట్టి ఆయన కొండ మీదకి వెళ్ళిపోవడం మనం చూస్తాం. కొండల అనుభవం అంటే నువ్వు ఈ లోకము నుంచి నువ్వు వేరు చేసుకొని దేవునికి నువ్వు ప్రతిష్ఠించుకోవాలి. అది కొండల అనుభవం. ఈ యొక్క మౌంటైన్ టాప్ ఎక్స్పీరియన్సెస్లో చాలా ఆత్మీయ ఆశీర్వాదాలు ఉన్నాయండి. దేర్ ఆర్ స్పిరిచువల్ బ్లెస్సింగ్స్ ఇన్ దిస్. చాలామందికి కొండల అనుభవం ఉండదండి. చాలామందికి ఏ అనుభవాలు తెలుసా? కొండల అనుభవాలు ఉంటాయి. ఏ అనుభవాలు? కొండల అనుభవాలు ఉండవు. కొండలంటే డబ్బు కొండ ఒకటి ఉంది, తర్వాత తిండి కొండ ఒకటి ఉంది, ఇంకేం కొండలు ఉన్నాయి చెప్పండి? నిద్ర అనే కొండ ఒకటి ఉంది. సో చాలామందికి ఇటువంటి కొండలు బోల్డ్ ఉంటాయండి. ఇంకా మనకు గుర్తు రావట్లేదు సడన్గా, కానీ ఓకే, చాలామందికి కొండల అనుభవాలు ఉంటాయి. బాగా తింటాం మనం కదా, బాగా డబ్బు సంపాదించుకుంటాం. ఈ అనుభవాలు ఎక్కువ. డబ్బు ఎలా సంపాదించాలో చెప్పమంటే చాలామంది చెప్తారు కదా. వంటలు ఎలా వండుకోవాలో చెప్పమంటే చాలామంది చెప్తారు కదా. చెప్పరా? మీరు యూట్యూబ్లో చూసారంటే వింటున్నారా? వినండి దయచేసి. యూట్యూబ్లో చూసినట్లయితే చాలా కొండల అనుభవాలు చెప్తారండి కదా. వంట ఎలా వండుకోవాలి, ఏ డిష్ ఎలా తయారు చేయాలి,
కదా, వెరైటీగా చేస్తారు కొంతమంది. ఈ అనుభవాలు చాలా ఎక్కువ. మటన్ బిర్యానీ అలా చేయాలో చెప్పమని చెప్తారా చెప్పరా? చికెన్ 65 చెప్పమంటే ఈ ఎక్స్పీరియన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. కొండల అనుభవాలు. డబ్బులు ఎలా సంపాదించాలో చెప్పగలరు. ఈ లోకంలో బాగా ఆరోగ్యంగా ఉండాలంటే ఎలా ఫిట్గా ఉండాలి, ఈ అనుభవాలు చాలామందికి ఎక్కువ ఉన్నాయి. కానీ కొండల అనుభవాలు చాలామందికి లేదండి. బాధ ఏంటంటే క్రైస్తవులకి ఈ అనుభవాలు ఎక్కువ అండి, కానీ కొండల అనుభవాలు చాలామందికి లేవు. దేవుడు మన పట్ల ఆయన కోరుకుంటుంది ఏంటంటే మన అందరం కూడా ఆ యొక్క అనుభవంలోకి రావాలి. ఆమేన్. దావీదు భక్తుడు ఈ యొక్క కీర్తనలు చేస్తున్నాడంటే, కొండల తట్టు నా యొక్క కన్నులను ఎత్తుచున్నాను. ఓకే, నాకు సహాయం ఎక్కడి నుంచి నేను చూసినప్పుడు యెహోవా వల్లనే నాకు అని అంటున్నాను. ఆయన ఎక్కడ చూస్తున్నాడండి? ఆ యొక్క కొండల అనుభవంలోకి వెళ్ళాలని చాలామంది ఆశపడాలండి. ఓకే, ఈ యొక్క కొండ మనం ఎక్కే ఆ యొక్క జీవితం కలిగి ఉండాలి. కొండ ఎక్కడం అంటే మీకు చెప్పాను ఏంటి, కైలాసగిరి ఎక్కండి. ఫాస్ట్గా చెప్పారు కదా కొండ ఎక్కమని. కైలాసగిరి వెళ్ళిపోతాను, ఋషికొండ ఎక్కేస్తాను, ఆ కొండ ఈ కొండ ఇంకా చాలా కొండలు ఉన్నాయి కదా. కొండలు ఎక్కేయడం దాని అర్థం అది కాదు. కొండ అనుభవం అంటే మీకు మళ్ళీ చెప్తున్నాను, లోకము నుంచి నువ్వు వేరు చేసుకోవాలి, దేవునితో సమయం గడపాలి. అదే కొండ ఎక్కడం అంటే. నీకు నువ్వు దేవునికి ప్రతిష్ఠించుకోవాలి. అదే కొండ అనుభవం అండి. ఈ యొక్క కొండల అనుభవాల్లో దేవుడు ఇచ్చిన యొక్క ఆత్మీయ ఆశీర్వాదాలు ఏంటో తెలుసా? చాలా అద్భుతంగా ఉంటాయండి, చాలా ఉన్నతమైన అనుభవాలు. ఇఫ్ యు వాంట్ ద డివైన్ టచ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క ఆ యొక్క తాకిడి నువ్వు అనుభవించాలి, దేవుని యొక్క ఆశీర్వాదాలను పొందుకోవాలి అని అంటే మనందరం కూడా కొండ ఎక్కాలి. ఎక్కడ ఎక్కాలండి? ఇక దావీదు భక్తుడు చెప్తున్నాడు, సహాయము కావాలంటే ఎక్కడ ఎక్కాలనుకుంటున్నాడు దావీదు? కొండ ఎక్కాలి. కొండ మీదకి నేను వెళ్ళాలి. నేను రక్షణ పొందుకోవాలంటే ఎక్కడికి వెళ్ళాలి? కొండ అనుభవం నాకు ఉండాలి. నేను ఆత్మీయంగా దీవించబడాలంటే నేను ఎక్కడికి వెళ్ళాలి? కొండ ఎక్కాలి. నేను ఆత్మీయంగా బలపడాలంటే నేను ఎక్కడికి వెళ్ళాలి? కొండ ఎక్కాలి. నేను సాతానుని జయించాలంటే నేను ఎక్కడికి వెళ్ళాలి? నా శత్రువుని జయించాలంటే నేను కొండ ఎక్కాలి. కొండ అనుభవం లేకపోతే క్రైస్తవుడు కొండ అనుభవంతోనే మిగిలిపోతాడండి. కొండ అనుభవం లేకపోతే, మళ్ళీ చెప్తున్నాను, క్రైస్తవుడు కొండ అనుభవాలతోనే మిగిలిపోతాడండి. ఓకే, ఈ క్రిందున్న యొక్క ఆశీర్వాదాలతోనే ఆగిపోతాడు. దాని తర్వాత దాని కాన్సిక్వెన్సెస్ ఏంటో తెలుసా? నిత్య నాశనము. దేవుడు మనమందరం కూడా ఆ యొక్క కొండ ఎక్కాలని దేవుడు ఆశపడుతున్నాడు. మనం చూసినట్లయితే బైబిల్లోని దేవుడు మోషేని పిలిచాడు. హీ హ్యాడ్ ద కాల్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క పిలుపును మోషే అందుకున్నాడు. ఎక్కడో తెలుసా? చూడండి ఒకసారి, నిర్గమాకాండము, ఎక్సోడస్ 3rd chapter 2nd verse. నిర్గమాకాండం 3వ అధ్యాయము 2వ వచనము. ఒక పొద నడిమిని అగ్ని జ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. అతడు చూసినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను, కానీ పొద కాలిపోలేదు. అప్పుడు మోషేకి అనుభవం ఎక్కడ కలిగింది తెలుసా? మౌంట్ హోరేబు అనే కొండ మీద మోషే ఏం చేశాడండి? దేవునిని అతను కలుసుకున్నాడండి. హీ హ్యాడ్ దట్ ఎక్స్పీరియన్స్. మనము ఈ కొండ ఎక్కకపోతే మోషేకి అనుభవం లేదండి. ఇఫ్ యు వాంట్ ద కాల్ ఆఫ్ గాడ్, ఇఫ్ యు వాంట్ ఎన్కౌంటర్ విత్ గాడ్, దేవునితో నువ్వు దేవునితో నువ్వు కలుసుకోవాలంటే, దేవుని యొక్క పిలుపును పొందుకోవాలంటే నువ్వు ఏ అనుభవంలోకి రావాలి? కొండ ఎక్కే అనుభవంలోకి రావాలి. అంటే నీకు నువ్వు లోకం నుంచి వేరు చేసుకొని దేవుని సన్నిధిలో నువ్వు మోకరించి ప్రార్థన చేస్తున్నట్లయితే దేవుడు తన యొక్క వాక్యమును పంపించి ఆయన నేను పిలుస్తాడండి. ఆయన హల్లెలూయా. యు హావ్ టు సెపరేట్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ ద వరల్డ్. దట్ ఈస్ వాట్ మౌంటైన్ టాప్ ఎక్స్పీరియన్స్. దెన్ ఓన్లీ యు విల్ గెట్ ద కాల్ ఆఫ్ గాడ్.
దెన్ యూ కెన్ సీ గాడ్. దేవుని చూసే అనుభవంలోకి నువ్వు వెళ్తావండి. చాలామందికి ఆశ ఉంటుంది, దేవా నాకు నీకు స్వరమును వినాలని ఆశ ఉంది. చాలామంది ప్రార్థన చేస్తూ ఉంటారు మీలో కూడాను కదా, దేవా నీకు స్వరాన్ని వినాలి, దేవా నిన్ను చూడాలి. ఎన్నో ప్రార్థన చేశారా కొంతమంది? దేవా నిన్ను చూశాక కన్నులు నాకు కావాలయ్యా. దేవుని యొక్క స్వరాన్ని వినాలి, దేవుడిని చూడాలి అని అంటే నువ్వు కొండ ఎక్కకపోతే నువ్వు చూడలేవండి. అర్థమైందని నేను చెప్పింది. మోషే కొండ దిగు ఉన్నప్పుడు, ఐగుప్తులో ఉన్నప్పుడు మోషే ఈ అనుభవం లేదండి. కొండ దిగున ఐగుప్తులో ఉన్నాడు. మోషేకి అప్పటికి కొండల అనుభవం ఉంది. ఏం అనుభవం అండి? కొండల అనుభవం అంటే బాగా డబ్బు ఉంది, బాగా తిండి ఉంది, ఈ హ్యాడ్ ఎవ్రీథింగ్, బాగా అన్నీ ఉన్నాయి, కుండల అనుభవం ఉంది. అప్పుడు మోషేకి దేవుని యొక్క పిలుపునతను పొందుకోలేదు. ఆ యొక్క అగ్ని, ఆ యొక్క బర్నింగ్ బుష్, ఆ యొక్క అనుభవం మోషేకి లేదు. మోషేకి ఆ యొక్క బర్నింగ్ బుష్ అనుభవం ఎప్పుడు వచ్చిందండి? కొండ ఎక్కినప్పుడు వచ్చిందండి. హీ సపరేటెడ్ ఫ్రమ్ ద వరల్డ్. లోకం నుంచి అతను ఏం చేసుకున్నాడు? అతను వేరు చేసుకున్నాడు. దేవుని గురించి తను ప్రతిష్ఠించుకున్నాడు అతను. అప్పుడు దేవుడు మోషేని ఏం చేశాడు? పిలిచాడండి. ఏమే ఆ యొక్క కొండ అనుభవం రాకపోతే మనము దేవుని యొక్క సేవలో మనం ముందుకు వెళ్ళలేమండి. నువ్వు అనుకుంటున్నావేమో నేను దేవుని సేవ చేసేయగలను అనుకుంటున్నావా? దేవుడిని పిలవకపోతే, దేవుడు తన యొక్క బాధ్యత నీకు అప్పగించకపోతే నువ్వు ఆయన సేవ చేయలేవు. పేరు పెట్టి ఆయన నేను పిలవాలి, పేరు పెట్టి ఆయనని ప్రతిష్ఠిస్తాడు, ఆయన ప్రత్యేకపరుచుకుంటాడు. నువ్వు నా గురించి జీవించాలి, నువ్వు నాకు సేవ చేయాలి. మోషేని అంతేకాదు, మోషేని కూడా పిలిచాడు దేవుడు. అనేక మంది భక్తులను దేవుడు పిలిచాడు. ఆయన పిలవకపోతే నువ్వు ఆయన సేవ చేయలేవండి. అప్పుడు సేవ ఎలాగుంటుందంటే, దేవుడు పిలవకపోతే నీ పరిచర్య ఎలాగుంటుందంటే మధ్యలో ఆగిపోతుంది. ఎలాగుంటుంది? నీకు క్రైస్తవ జీవితం ఎలాగుంటుంది తెలుసా? మధ్యలో ఆగిపోద్ది. కానీ చివరి వరకు నువ్వు నమ్మకంగా ఉండాలి. అయితే నువ్వేం చేయాలి? కొండల అనుభవానికి రావాలి. దేవుని యొక్క పిలుపు నువ్వు పొందుకోవాలంటే నీకు ఆ యొక్క ప్రత్యేకత అన్నది నీకు ఉండాలి. దేవుడు నేను పిలిచినప్పుడు మీకు తెలుసా, ఐ సపరేటెడ్ మై సెల్ఫ్. నాకు నేను వేరు చేసుకున్నానండి. నేను అబ్రాడ్లో ఉన్నప్పుడు మీకు అందరికీ తెలుసు, ఆ యొక్క పాశ్చాత్య దేశాల్లోని భయంకరమైన పాపం ఉంటుంది. లగ్జూరియస్ లైఫ్, ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటారు, భయం లేదు. ఎక్కడ పడితే అలాగ పాపం ఉంటుంది అక్కడ. కానీ ఒకే నిర్ణయం తీసుకున్నాను నేను నా యొక్క హృదయంలో, నేను దేవుని గురించి ప్రతిష్ఠించుకోవాలి. నాకు ఆఫీస్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చేసేవాడిని. ఇంటికి వచ్చి నేను అన్నీ కూడా మళ్ళీ నేను ఫ్రెష్ అయిపోయి అన్నీ రెడీ చేసుకొని ఐ స్పెండ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. నేను దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసేవాడిని, మోకరించి నేను బైబిల్ చదివేవాడిని. యు నో దట్. మా ఫ్రెండ్స్ పిలిచేవారు, దా బయటికి వెళ్దాం అలాగా, దా బీచ్కి వెళ్దాం అలాగా. ఆ యొక్క ప్రాంతంలో బీచ్ని పోయేటో అనేవారండి. పోయేటో, కమ్ లెట్స్ గో టు పోయేటో అనేవారు. అంటే బీచ్కి వెళ్దాం దా అనేవారు. బీచ్లో కుండల అనుభవాలండి అక్కడ అంతా. ఏం అనుభవాలండి? కుండల అనుభవాలు అక్కడ బీచ్లోని. అందరూ పడుకున్న వాళ్ళు పడుకుంటారు, డ్యాన్స్లు వేసిన డ్యాన్స్ వేస్తారు, ఈత కొట్టిన వాళ్ళు ఈత కొడతారు, ఆడుతున్న వాళ్ళు ఆడతారు. అన్ని రకాలుగా ఉంటాయి అన్నమాట. లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్. నేను ఒక మాట చెప్పేవాడిని, ఐఎమ్ సారీ ఐ కెనాట్ కమ్. ఒక ఫ్రెండ్ అక్కడే పరిచయం అనమాట. అతను ఒక ప్రొఫెసర్, అతను కంప్యూటర్ ప్రొఫెసర్. అతను సౌత్ కొరియా నుంచి వచ్చాడు. అతను నా పక్క ఫ్లాట్ మాట, రూమ్. కమ్ లెట్స్ గో విజయ్, బీచ్కి వెళ్దా, బయటికి వెళ్దా అనేవాడు. నేను చెప్పేవాడిని, సారీ నేను రాలేను, నేను ఐ వాంట్ టు స్పెండ్ టైం. నిజం చెప్తున్నాను, నేను
నేను దేవుని సన్నిధిలో నేను మోకరించి నేను ప్రార్థన చేయాలి. మనకి కొండల అనుభవం లేకపోతే దేవుని యొక్క పిలుపును మనం పొందుకోలేమండి. అర్థమైందా? ఈ లోకంలో చాలా అనుభవాలు ఉంటాయి. మీకు చెప్తున్నాం మరలా, కుండల అనుభవాలకు వెళ్ళొద్దు. ఈ లోకంలో చాలా అనుభవాలు ఉంటాయి. అది కాదు మనకు కావాల్సింది. దేవుని గురించి మనం ప్రతిష్ఠించుకోవాలి, ప్రత్యేకపరచుకోవాలి. మోషే తను ప్రతిష్ఠించుకున్నాడు ఆయన దేవుని గురించి అని. కనుక దేవుడు మోషేని ఏం చేశాడు? ఆయన దర్శించాడండి మోషేని. హల్లెలూయా. మోషేని చూసినట్లయితే చూడు, మళ్ళా నిర్గమకాండము 24వ అధ్యాయంలో, ఎక్సోడస్ 24th చాప్టర్, మోషేతో దేవుడు ఏం చెప్పారంటే, నీవును అహరోనును నాదాబును అబీహును ఇజ్రాయేలులో పెద్దలలో 70 మంది యెహోవా యొద్దకు ఎక్కి వచ్చి దూరమున సాగిలపడుడి. ఏం చేయాలి? ఎక్కి వచ్చి. ఏ అనుభవం అండి? ఎక్కి రావడం అంటే కొండల అనుభవం అండి. చాలామందికి దిగిపోయే అనుభవాలు ఉంటాయి కదా. ఎక్కే అనుభవం మనకు కావాలండి. కొండ ఎక్కే అనుభవం మనకు రావాలి. ఆత్మీయ జీవితంలో ఎక్కే అనుభవం మనకు రావాలి. నువ్వు నిజముగా దేవునికి ఆశీర్వాదాలను పొందుకోవాలి అని అంటే నువ్వు ఎక్కే అనుభవంలోకి నువ్వు వెళ్ళాలి తప్ప దిగిపోయే అనుభవంలోకి మనము ఉండకూడదండి. దిగజారుడు మనకు ఉండకూడదండి. చాలామందికి దిగజారుడు ఉంటుంది. బాగా ఉన్నావు నువ్వు ఆత్మీయంగా, కానీ గ్రాడ్యువల్గా నువ్వేమవుతున్నావు? నువ్వు నీ విశ్వాసంను కోల్పోతున్నావు. క్రమేణా దేవునికి ప్రేమను కోల్పోతున్నావు. క్రమేణా దేవుని పట్ల ఉన్న ఆసక్తిని కోల్పోతున్నావు. ఒకప్పుడు చాలా దేవుని పట్ల ఆసక్తి కలిగి దేవుని గురించి జీవించాలనక ఆ యొక్క పట్టుదలతో నువ్వు ఉన్న వ్యక్తివి. దేవుని గురించి నేను మండాలి అన్న ఆశ నీ హృదయంలో బలంగా ఉండేది. కానీ గ్రాడ్యువల్గా క్రమేణా ఏమవుతుందండి? వింటున్నారా? లిజన్. క్రమేణా ఏమవుతుంది? నీకు ఆత్మీయ జీవితము ఆశ తగ్గిపోతుంది. అంటే అర్థం ఏంటో తెలుసా? దిగిపోయే అనుభవం నుంచి ఉన్నావండి, ఎక్కే అనుభవంలోకి నువ్వు లేవు. దేవుడు చెప్తున్నాడు, మీరందరూ కూడా ఏం చేయాలట? ఎక్కి మీరు పైకి వచ్చి అక్కడ మీరు సాగిలపడుడి. మీరు ఇంకా ఫర్దర్గా వెళ్ళినట్లయితే 9వ వచనం చూడండి. తర్వాత వారు ఎక్కి వెళ్ళారు 70 మంది. మిగతా వాళ్ళందరూ కూడా మోషే, అహరోను, నాదాబు, అబీహు ఇంకా ఇజ్రాయేల్ పెద్దలందరూ కూడా 70 మంది ఎక్కి వెళ్ళారు. అక్కడి నుంచి చూడండి, మోషే దేవుడు చెప్తున్నాడు ఏంటంటే, తరువాత మోషే, అహరోను, నాదాబు, అబీహు ఇజ్రాయేలీల పెద్దలలో 70 మంది ఎక్కిపోయి ఇజ్రాయేలీల దేవుని చూచిరి. వాళ్ళు ఏం చేశారట? దేవుని చూసారట. వాళ్ళు ఎప్పుడు? ఆ యొక్క ఎక్కిన అనుభవంలో ఉన్నప్పుడు వారు దేవుని చూస్తారు. వాళ్ళు దేవుని చూడాలనుకుంటే నువ్వేం చేయాలి? సపరేట్ యువర్ సెల్ఫ్. ఆమేన్. నువ్వు లోకంతో జీవిస్తూ దేవుని చూడాలంటే అది 100% సాధ్యం కాదు. ఇట్స్ వెరీ క్లియర్. నువ్వు లోకంలో నువ్వు ఈ లోక ఆశలతో నువ్వు జీవిస్తూ దేవుని చూడాలి అనే ఆశ నువ్వు కలిగి ఉంటే ప్రయోజనం లేదండి. యూ హ్యావ్ టు సపరేట్ యువర్ సెల్ఫ్. నీకు నువ్వు వేరే చేసుకోవాలి. ఈ లోకము నుంచి, లోకంలో ఉన్న వాటి నుంచి నువ్వు ఏం చేయాలి? నువ్వు వేరే చేసుకోవాలి. ఆమేన్. వీరందరూ కూడా ఎవరిని చూసారట? దేవుణ్ణి చూసారు. తర్వాత ఏమైంది చూడండి. దేవుణ్ణి ఎలా చూసారో వాళ్ళు చూడండి. ఆయన పాదముల క్రింద నిగనిగలాడు నీలమయమైన వస్తువు వంటిదియు ఆకాశ మండలపు తేజము వంటిదియు ఉండెను. ఆయన ఇశ్రాయేలీలలో చాలా. సో వాళ్ళందరూ కూడా దేవుణ్ణి చూసారు. ఎలా చూసారు? ఎంత అద్భుతమైన అనుభవం కదండి. హల్లెలూయా. ఎంత అద్భుతమైన అనుభవం అండి. ఈ అనుభవం ఎప్పుడు వచ్చిందండి వాళ్ళకి? రెగ్యులర్ హ్యాబిట్స్ నుంచి, ఇక లోకము నుంచి వారు ఏం చేశారు? వాళ్ళు వేరే చేసుకున్నారు. వాళ్ళు అక్కడితో ఆగిపోలేదు. దేవుడు ఇంకా ఫర్దర్గా వాళ్ళకి ఏం చెప్తున్నాడు చూడండి. 12వ వచనము,
12th verse, sorry. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, అప్పుడు మోషేతో ఏం చెప్తున్నారంటే, నీవు కొండ ఎక్కి నా యొద్దకు వచ్చి అచ్చట నుండుము. నీవు వారికి బోధించినట్లు నేను రాసిన ఆజ్ఞలను, ధర్మశాస్త్రమును, రాతి పలకలను నీకు ఇచ్చేదనగా మోషేయు అతని పరిచారకుడైన యెహోషువయు లేచిరి. మోషే దేవుని కొండ మీదకి ఎక్కెను. చాలా. ఇప్పుడు మళ్ళీ దేవుడు ఏం చెప్తున్నాడంటే, మిగతా వాళ్ళు ఓకే, కానీ దేవుడు మోషేతో చెప్తున్నాడు, మోషే ఇంకా నువ్వు ఎక్కాలి, ఇంకా నువ్వు కొండ ఎక్కి అనుభవంలోకి నువ్వు రావాలి. ఎందుకు? అక్కడ నేను నీకేమిస్తాను? 10 commandments నేను నీకు ఇస్తాను నేను. హల్లెలూయా అని అంటును. అక్కడితో సరిపోలేదు. దేవుడు మిగతా వాళ్ళందరూ నాకు అవసరం లేదు, నాకు ఎవరు కావాలి? మోషే, అహరోను. మోషే, యెహోషువ. ఎందుకు యెహోషువ గురించి దేవుడు చెప్తున్నాడు? మిగతా వాళ్ళందరి గురించి కాకుండా యెహోషువ గురించి దేవుడు ఎందుకు చెప్తున్నాడు? మీకు తెలుసా, యెహోషువ మోషేని వెంబడించిన వ్యక్తి అండి. నమ్మకంగా వెంబడించాడు మోషేని. హి ఫాలోడ్ మోసెస్ ఫెయిత్ఫుల్లీ. ఎక్కడ కూడా మోషే రాజీ పడలేదు, విశ్వాసంలో ఎక్కడ కూడా తగ్గలేదండి. శత్రువు వచ్చినా సరే మోషే విశ్వాసంతో వారిని జయించేవాడండి. యెహోషువ మోషేతో పాటు యెహోషువ నిలబడ్డాడండి. అందుకే దేవుడు చెప్తున్నాడు మోషేతోని, మోషే నువ్వు ఇంకెవరు రావాలి? యెహోషువ. మీరిద్దరు కూడా ఏం చేయాలి? కొండ ఎక్కండి, ఇంకా పైకి రండి, ఇంకా పైకి వెళ్ళే అనుభవంలోకి మనము రావాలండి. ఆమేన్. ఇది ఏ కొండ అంటే సియోను కొండ, మౌంట్ సైనాయి. సైనాయి తెలుగులో ఏమంటారు? సీనాయి కొండ, మౌంట్ సైనాయి. ఇక సీనాయి కొండ తెలుగులో. ఈ సీనాయి కొండ మోషే, అహరోను వాళ్ళు ఏం చేశారు? ఇంకా పైకి ఎక్కారు. పైకి ఎక్కిన తర్వాత అక్కడితో అయిపోలేదు. దేవుడు మోషేతో చెప్తున్నాడు, చూడండి 17వ వచనము, యెహోవా మహిమ. 15వ వచనం, 15 నుంచి చదువునా. మోషే కొండ మీదకి ఎక్కినప్పుడు ఆ మేఘము కొండను కమ్మెను. యెహోవా మహిమ సీనాయి కొండ మీద నిలిచెను. మేఘము 6 దినములు దాన్ని కమ్ముకొనెను. 7వ దినమున ఆయన ఆ మేఘంలో నుండి మోషేను పిలిచినప్పుడు యెహోవా మహిమ ఆ కొండ శిఖరము మీద దహించు అగ్ని వలె ఇశ్రాయేలీయుల కన్నులకు కనబడెను. అప్పుడు మోషే, కిందనున్న ఇశ్రాయేలు అందరూ కూడా ఎలా చూస్తున్నారండి? ఆ యొక్క అనుభవం అంతా కూడా దహించు అగ్ని వలె చూస్తున్నారండి. ఇట్ వాజ్ లైక్ ఫైర్. ఎంత అద్భుతం కదా, ఎంత గొప్ప అనుభవం అండి మోషే కలిగి ఉన్నాడు. కారణం ఏంటండి? మోసెస్ సపరేటెడ్ హిమ్సెల్ఫ్ అంటు గాడ్. మోషే కారణం ఏంటి తెలుసా? మోషే తను దేవునికి ప్రతిష్ఠించుకున్నాడు. ఆమేన్, హల్లెలూయా. దేవా నేను నిన్ను చూడాలి. మోషే అన్నాడు, లార్డ్ ఐ వాంట్ టు సీ లార్డ్, నాకు నేను చూడాలని ఆశ ఉందయ్యా. సీ ద హార్ట్ ఆఫ్ మోసెస్. మోషేకు హృదయం చూసినట్లయితే మోషే ఒక్కడే దేవుని చూశాడండి. కేవలము దేవుని యొక్క వెనక భాగాన్ని మాత్రమే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ చూశాడండి మోషే. కారణం ఏంటి తెలుసా? మోషేకు ఉన్న ఆశ ఏంటి తెలుసా? దేవా నేను చూడాలి. అంతేకాదు మోషే తన లోకము నుంచి వేరు చేసుకున్నాడు. ఎలా వేరు చేసుకున్నాడో మనకు తెలుసు. ఐగుప్తులో పెరిగిన మోషే ఐగుప్తు ధనము విడిచిపెట్టాడండి. ఆ యొక్క రాజ్యమును విడిచిపెట్టాడు. ఆ ఐగుప్తు ధనంతో వచ్చిన ఆ యొక్క భోగభాగ్యాలను ఏం చేశాడు మోషే? విడిచిపెట్టాడండి. ఆ యొక్క కుండలను విడిచిపెట్టాడు మోషే. ఈ రోజున కుండలను విడిచిపెడుతున్నారా? కుండలను విడిచిపెట్టట్లేదు. డబ్బు గురించి పరిగెడుతున్నావు నువ్వు, తిండి గురించి పరిగెడుతున్నావు నువ్వు, ఎక్కడ తిండి దొరుకుతుందా పరిగెడుతున్నావు. ఈ రోజుల్లో మీరు సిటీ అంతా చూసినప్పుడు టైము పాటు లేదండి. ఇంకా ఎప్పుడు పడితే అప్పుడు తిండి. ఏ టైం? రాత్రి 12 గంటలకి తిండి ఉంటుంది, 4 గంటలకి తిండే, 3 గంటలకి తిండే, ఎప్పుడు పడితే అప్పుడు తిండి. డబ్బు సంపాదన. నేను అన్యుల గురించి మాట్లాడలేదు, క్రైస్తవుల గురించి మాట్లాడుతున్నాను ఈ మాటలో. నీ ఆశ ఏంటట? కొండల గురించి కాదు నీ ఆశ.
ఈ లోకం గురించి నువ్వు ఆశ కలిగి ఉన్నావు, దేవుని గురించి నువ్వు ఆశ కలిగి లేవు. మోషే కూడా మనలాంటి వాడే, మోషే కూడా యవనస్తుడే. కానీ ఆ యొక్క మోషే యొక్క ఆశ ఏంటో తెలుసా? దేవుని చూడాలి. కనుక దేవుడికి అనుభవం ఇచ్చాడని మోషేకి. అందుకే దేవుడు చెప్తున్నాడు, మోషే నువ్వు నన్ను చూడాలని అనుకుంటున్నావు కదా, కాబట్టి నువ్వేం చేయాలి? నువ్వు పైకి ఎక్కు, కమాన్, ఎక్కిరా పైకి. ప్రియ సంఘం, ఈరోజు చెప్తున్నాను, మనందరూ ఈ మాటలు చదువుతున్నప్పుడు, రాత్రి నేను ప్రార్థన చేసుకుంటున్నప్పుడు, గాడ్ గేవ్ మీ దిస్ వర్స్, ఈ మాటలు దేవుడు నాకు ఇచ్చాడండి. నా హృదయం చాలా ఆశ కలిగి ఉంది. నేను కూడా అనుకున్నాను, ప్రార్థన చేస్తున్న, దేవా నాకు కూడా ఇటువంటి అనుభవం కావాలయ్యా. ఏమే హల్లెలూయా, నాకు కూడా ఈ అనుభవం కావాలయ్యా. మోషేకే కాదు, దేవుడు నీకు నాకు కూడా ఇవ్వాలని ఆశపడుతున్నాడు. దేవుని సన్నిధిని చూసాక ఆశ, దేవుని చూసే కన్నులు మనకిస్తాడు, ఆ యొక్క మహిమను చూసే కన్నులు దేవుడు మనకిస్తాడండి. అయితే మనం ఏం చేయాలి? లోకం నుంచి వేరు చేసుకోవాలి. ఆమేన్. అప్పుడే మనం ఈ అనుభవంలోకి వెళ్తాం. లోకం నుంచి వేరు చేసుకోకపోతే ఈ అనుభవం దేవుడు మనకి ఇవ్వలేడండి. ఆమేన్, హల్లెలూయా. మోషేతో దేవుడు చెప్తున్నాడు, మోషే ఇంకా పైకి ఎక్కినప్పుడు దేవుడు ఆ యొక్క మోషేతో మాట్లాడుతున్నాడు మేఘం నుంచి. 17వ వచనం చూడనా? యెహోవా మహిమ ఆ కొండ శిఖరం మీద దహించు అగ్ని వలె ఇశ్రాయేలీయుల కన్నులకు కనబడెను. అప్పుడు మోషే ఆ మేఘంలో ప్రవేశించి కొండ మీదకి ఎక్కెను. మోషే ఆ కొండ మీద రేయింబవళ్ళు 40 దినములు ఉండెను. ఎంతసేపు ఉన్నాడట? He was there for 40 years, for 40 days. 40 దినములు మోషే ఆ కొండ మీద ఉండిపెట్టండి. ఎంత గొప్ప అనుభవం కదా. ఈ అనుభవం కావాలా మీకు? వద్దా? కావాలొద్దా చెప్పండి. ఎస్, చెయ్యెత్తట్లేదు, ఏమెత్తలే, ఇది కూడా ఎత్తలేకపోతున్నావా? ఈ అనుభవం కావాలా? ఆశ కలిగి ఉండాలి. ప్రభా నాకు కూడా ఇటు అనుభవం కావాలయ్యా. దేవుని వాక్యము వెల్లడవుతున్నప్పుడు నీ హృదయంలో ప్రార్థన చేసుకో, దేవా నాకు కూడా ఈ అనుభవం కావాలి. ఈ అనుభవం మనందరూ కూడా కలిగి ఉండాలి. దేవుని యొక్క ప్రసన్నతను చూసాక అనుభవం, దేవుని యొక్క మహిమను చూసాక అనుభవం, దేవుని యొక్క స్వరమును వినేక అనుభవం మనకి కావాలి. అంటే కొండ ఎక్కాలని మనం. ఎందుకో తెలుసా? దేవుడు ఎక్కడున్నారండి? మనం అక్కడికి వెళ్ళాలి. అంటే ఈ లోకం నుంచి మనం వేరు చేసుకోవాలి. యేసు క్రీస్తు ప్రభు ప్రతిసారి కూడా ఆయన ఏం చేసేవారండి? ఆయన లోకం నుంచి ఆయన వేరు చేసుకుని కొండ ఎక్కి ఆయన ప్రార్థన చేసేవారు. యేసు క్రీస్తు ప్రభు ప్రార్థన చేసేవారు. ప్రార్థన చేసి ఏం చేసేవారు? He heard the voice of God. దేవుని యొక్క స్వరమును ఆయన విని, దేవుని దగ్గర నుంచి ఆయన బలమును పొందుకొని, ఆయన యొక్క శక్తిని పొందుకొని మరలా క్రిందకి దిగి వచ్చేవారండి. ఏమే హల్లెలూయా. దేవుడు మనల్ని కొండల అనుభవంలోకి దేవుడు తీసుకువెళ్ళాలని ఆశపడుతున్నాడు. బికాస్ హీ వాంట్ టు ట్రాన్స్ఫార్మ్ యూ అండ్ మీ. మనల్ని దేవుడు రూపాంతరపరచాలని అనుకుంటున్నాడండి. హల్లెలూయా. మోషే ఆ యొక్క 40 days పైన ఉన్నప్పుడు మీ తెలుసా, మోషే కిందకు వచ్చాడు. కిందకు వచ్చిన తర్వాత మోషేని ఎవరు కూడా చూడలేకపోయారు. అందరూ కూడా ఎవరు మోషేని చూడలేకపోయారు. కనుక మోషే ముఖమునకి ఏం కప్పారండి? ఏం కప్పారు చెప్పాలి? ఒక వేలు వేశారండి మోషేకి. ఎందుకు? మోషేని ఎవరు చూడలేకపోతున్నారు. సచ్ ఎ గ్లోరీ ఆఫ్ గాడ్. దేవునికి మహిమతో అతనికి ముఖము నిండిపోయింది. ఒక సేవకుడిని చూడలేకపోయారు. దేవుని చూడడం సాధ్యమా? ఒక 40 రోజులు దేవుని దగ్గర ఉన్న యొక్క సేవకుడిని మాత్రమే, సేవకుడిని చూడలేకపోయిన ప్రజలు దేవుని చూడడం సాధ్యమవుతుందా? దేవుని చూడాలంటే ఏం చేయాలి తెలుసా? దేవుని వాక్యం చెప్తుంది, హృదయ శుద్ధి గలవాడు ధన్యులు వారు. వింటున్నారా? దయచేసి వినండి. హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారు ఎవరిని చూస్తారు? దేవుని చూసేదారు. దేవుని చూడాలి అంటే మనము లోకం నుంచి వేరే చేసుకోవాలండి. హల్లెలూయా. వింటున్నారా? ఆర్ యు లిసనింగ్? డోంట్ థింక్ దట్ ఐఎమ్ టూ యంగ్. నేను చాలా చిన్నోడిలే, ఇంకా చాలా వయసు ఉందిలే అని అనుకోవద్దు. మీరు అనుకోవద్దు నేను చాలా పెద్దవాడిని అయిపోయాను, నాకు ఇప్పుడు ఎందుకండి నాకు ఈ అనుభవాలు అని అనుకోవద్దండి.
ఏ క్షణమునైనా సరే ఇఫ్ యు హ్యావ్ దట్ ఎక్స్పీరియన్స్, ఒక అనుభవం కలిగి ఉన్నట్లయితే నువ్వు మరలా విడిచిపెట్టవండి. నువ్వు అనుకుంటావు మరలా నాకు అనుభవం కావాలనుకుంటావు. ఏమే హల్లెలూయా. దేవుడితో మాట్లాడే అనుభవం, దేవుని చూసాక అనుభవం, దేవునికి మహిమతో నింపబడే అనుభవం ఒకసారి రుచి చూసినట్లయితే నువ్వు విడిచిపెట్టవండి. మీకు తెలుసా మత్తయి సువార్త 17వ అధ్యాయంలో, మాథ్యూ 17th చాప్టర్, చూడండి. యేసుక్రీస్తు ప్రభు పేతురును, యాకోబును, అతని సహోదరుడైన యోహాను ముగ్గురిని వెంటబెట్టుకొని ఎత్తైన ఒక కొండ మీదకి ఏం చేశారండి? కొండ మీదకి ఏకాంతముగా పోయి, ఆ యొక్క కొండను బైబిల్లో పేరు లేదు కానీ చరిత్రకారులు చెప్తారు ఆ కొండ పేరు తాహోర్. ఆ కొండ పేరు తాహోర్. అయితే ఈ కొండ ఎక్కినప్పుడు ఏమైందండి? ఏమైంది? వారు ఏమయ్యారు? యేసుక్రీస్తు ప్రభు రూపాంతరం పొందుకున్నారండి. రూపాంతరం పొందుకున్నప్పుడు ఎలాగున్నారండి? ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించను, వస్త్రములు వెలుగు వలె తెల్లని వాయను. చదివినా చాలన్నా. ఈ అనుభవం ఎక్కడొచ్చిందండి యేసుక్రీస్తుకి? ఎక్కడొచ్చింది? కొండ క్రింద కాదు, కొండ పైన వచ్చిందండి. హీ లెఫ్ట్ ఎవ్రీథింగ్. యేసుక్రీస్తు ప్రభు దేవుని గురించి తను ప్రతిష్ఠించుకున్నారు ఆయన. కనుక ఆ కొండ ఎక్కినప్పుడు అక్కడ ఏమొచ్చిందట? ఒక అనుభవం వచ్చిందండి. ఏం అనుభవం అండి? ఆయన కంప్లీట్గా ఆయనకు వస్త్రములు మారిపోయాయి, ఆయన ముఖం అంతా కూడా మారిపోయింది. ఇఫ్ యూ స్పెండ్ టైమ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్, యూ విల్ బి ట్రాన్స్ఫార్మ్డ్. ఆమేన్. దేవునితో మనం సమయం గడిపినట్లయితే, లోకం నుంచి మనం వేరు చేసుకున్నట్లయితే మనకి బ్రతుకులు మారిపోతాయండి. మనకి ముఖము మారుతుంది, మనకి ప్రవర్తన మారుతుంది, మనకి జీవితం మారుతుంది. ఆమేన్. ఇంకా మన జీవితం మారలేదని అంటే చాలామంది ఏం చేస్తారంటే ఎక్స్క్యూజెస్ చెప్తారండి, సాకులు చెప్పుకుంటారు. పలానా కారణం పలానా కారణం అని. ఒకసారి ఒక వ్యక్తి ఎలాగుంటుందో చెప్తున్నాను మీకు. ఈ సాకులు చెప్పేవారు ఎలాగుంటుందంటే, ఒక వ్యక్తి బయట వెతుక్కుంటున్నాడండి. తనకు సమ్ గోల్డ్ ఏదో పోయింది, వెతుక్కుంటున్నాడు. వెతుక్కుంటుంటే ఎందుకు ఇక్కడ వెతుకుతున్నావని ఒక వ్యక్తి అలాగ వెళ్తూ అడిగాడనమాట. ఏంటి వెతుకుతున్నావు అని అంటే, అయ్యా నా గోల్డ్ రింగ్ పోయింది ఇక్కడ, నా గోల్డ్ రింగ్ పోయింది అందుకే వెతుకుతున్నాను. వినండి జాగ్రత్తగా వినండి. నా గోల్డ్ రింగ్ పోయింది అందుకే వెతుకుతున్నాను. ఎక్కడ పోయింది? ఇంట్లో పోయింది. మరి ఎక్కడెందుకు వెతుకుతున్నావు? లైటింగ్ ఎక్కువ ఉందని. ఏముంది? లైటింగ్ ఎక్కువ ఉంది కాబట్టి నేను ఇక్కడ వెతుక్కోవడానికి. ఎక్కడ పోయింది? ఇంట్లో పోయింది. నీ మనశ్శాంతి ఎక్కడ పోయింది? ఇంట్లో పోయింది. కానీ ఎవరి మీద చెప్తున్నావు? పలానా వ్యక్తి వలన నువ్వు యు లాస్ట్ యువర్ సెల్ఫ్. నువ్వు పోగొట్టుకున్నావు. కానీ ఏం చెప్తున్నావు? సాకులు చెప్తున్నావు. పలానా అదిగో అబ్బాయి వలనండి నేను పాడైపోయాను. మా అబ్బాయి పాడైపోవడం కారణం ఏంటంటే పలానా అబ్బాయి, మా అమ్మాయి పాడైపోవడం కారణం ఏంటంటే పలానా అమ్మాయి అని మనం చెప్తున్నాం. కానీ నీకు అర్థం కాలేదు, యు లాస్ట్ యువర్ సెల్ఫ్. చాలామంది సాకులు ఇలాగే చెప్తారండి. వెలుగుంది కాబట్టి ఇక్కడ వెతుకుతున్నావు, కానీ పోగొట్టుకున్నావు ఎక్కడ? దేవునికి సాకులు కాదని కావాల్సింది. దేవుని పట్ల ఆశ కలిగి ఉండాలి. నో ఎక్స్క్యూజెస్. ఎందుకు చర్చికి రాలేదు? పలానా కారణం. పాస్టర్ గారు ఏం మాట్లాడలేకపోవచ్చు, సరేలేవనంటే మళ్ళీ ఫీల్ అవుతారేమో, బ్రదర్స్ మిగతా వాళ్ళు ఏమనకపోవచ్చు. కానీ నువ్వు దేవునికి చెప్పగలవా? నువ్వెందుకు రాలేదు చర్చ్కి అంటే దేవునికి చెప్పగలవా? నువ్వు దేవా పలానా కారణం బట్టి నేను రాలేకపోయానయ్యా అని దేవుని ఎదుట నువ్వు నిలబడగలవా? నిలబడలేవు. కనుక ప్రియ సంగమా,
మనం ఈ యొక్క అనుభవంలోకి మనం రావాలండి. కొండలు అనుభవం, కొండ ఎక్కే అనుభవంలోకి మనం రావాలి. అంటే మనకు మనం ప్రతిష్ఠించుకోవాలి, మనకు మనం పరిశుద్ధపరచుకోవాలి. దేవుని గురించి మనకు మనం ప్రతిష్ఠించుకున్నట్లయితే, దేవా నాకు నిన్ను చూడాలని ఆశ ఉందయ్యా. ఈనాడు చెప్తున్నాను, ఈ రోజున ఇక్కడ కూర్చున్నప్పుడు మీలో ఎవరైనా సరే, దేవా నాకు నీ గురించి జీవించాలని ఆశ ఉందయ్యా అన్న ఆశ కలిగిన హృదయంతో ఉన్నట్లయితే దేవుడు తప్పకుండా నేను వాడుకుంటాడండి. ఆమేన్, హల్లెలూయా. దేవా నిన్ను చూసా, ఆ యొక్క అనుభవం నాకు కావాలయ్యా అనే ఒక ఆశ నీలో ఉంటే దేవుడు తప్పకుండా ఆయన తనని కనపరుచుకుంటాడు. ఆయన హల్లెలూయా. దేవా నేను నీ గురించి పరిశుద్ధంగా జీవించాలయ్యా అనే ఆశ నీలో ఉంటే దేవుడు తప్పకుండా నీకు సహాయం చేస్తాడు పరిశుద్ధంగా జీవించడానికి. ఆమేన్. ఆశ గల ప్రాణాన్ని దేవుడు ఏం చేస్తాడు? తృప్తిపరుస్తాడండి. ఎందు గురించి అంటే మనకి సహాయం ఎక్కడి నుంచి కలుగుతుందండి? కొండల తట్టు నేను చూచున్నాను. నాకు సహాయం ఎక్కడి నుంచి? యెహోవా యొద్ద నుంచి సహాయం కలుగుతుంది. ఆమేన్. ఇంకా ఎక్స్క్యూజెస్ చెప్పడం ఇంకేముందా? హలో, ఇంకా సాకులు చెప్పడానికి ఏమైనా ఉన్నాయా? ఎందుకు? సహాయం చేసే దేవుడు నీకున్నాడు. నీ పరిస్థితులు మార్చగల దేవుడు నీకున్నాడు. ఆయన అంటున్నాడు, కమాన్ కమాప్. దేవుడు పిలుస్తున్నాడు, పైకి రా, కొండ ఎక్కు, నేను నీకు సహాయం చేస్తాను. నీ జీవితాన్ని మారుస్తాను, పైకెక్కు. నీ కుటుంబాన్ని మారుస్తాను, పైకెక్కు నువ్వు అని దేవుడు చెప్తున్నప్పుడు, దేవా నా బతుకు ఇంకెక్కడ ఎలాగ ఉందయ్యా, నేను ఎందుకు ఇలాగ ఉన్నానయ్యా అని సాకులు చెప్పుకొని తిరుగుతున్నావు నువ్వు. కొండ ఎక్కే అనుభవం నీకు లేదు కాబట్టి దేవుడు నేను దీవించలేకపోతున్నాడు. కొండ ఎక్కే అనుభవం నీకు లేదు కాబట్టి సాతానును జయించలేకపోతున్నావు. యేసుక్రీస్తు ప్రభు ఆయన ఏకాంతముగా వెళ్ళిపోయారండి. ఎక్కడికి? అరణ్యములోకి. ఆ యొక్క కొండల అనుభవంలోకి ఆయన వెళ్ళారు. ఆయన సాతాన్ని జయించారా? జయించారు ఆయన. ఆమేన్. హీ డిఫీటెడ్ సాతాన్. ఎప్పుడు? ఆ యొక్క కొండల అనుభవం ఉన్నప్పుడు. అర్థమైందా? ఎప్పుడు చూసి సరే ఎప్పుడు తిందామా, ఇంకా ఏం సంపాదిద్దామా, ఇంకా ఏం కొనుక్కుందామా, ఇంకా ఎంత సంపాదించుకుందామా, ఇంకా ఏం చేద్దామా, ఎప్పుడు చూసి సరే ఈ లోకం గురించి ఆశ, ఎప్పుడు చూసి సరే ఈ లోక విషయాల గురించే నువ్వు తాపత్రయపడుతున్నావు. తినొద్దు, కొనుక్కోవద్దు, సంపాదించుకోవద్దు అని నేను అనట్లేదు. కానీ అంతకన్నా నీ ఆశ ఏమై ఉండాలి? దేవాన్ని చూడాలి. ఏమే, హల్లెలూయా. ఆ ఆశ కలిగి ఉండాలండి. అయితే యేసుక్రీస్తు ప్రభు ఆ యొక్క రూపాంతరం యొక్క అనుభవంలోకి ఎప్పుడు కలిగిందండి? కొండ ఎక్కినప్పుడు కలిగింది. అయితే దేవుడు మనల్ని కూడా ఆ విధంగా ఆయన ఆస్వాదించాలని ఆశపడుతున్నాడు. ఈరోజున టేక్ ఎ డెసిషన్. ఒక నిర్ణయం తీసుకో. దేవా ఆ కొండ ఎక్కే అనుభవం నాకు కావాలయ్యా. నిర్ణయం తీసుకుంటావా? హలో ప్రభా, నాకు ఒక కొండ ఎక్కే అనుభవం నాకు కావాలి. కుండల అనుభవం వద్దండి, దయచేసి కుండల అనుభవం వద్దు. ఇంకా ఏం తినాలి, ఏం త్రాగాలి, ఏం ధరించాలి, ఇంకా ఏం సంపాదించాలి, ఈ లోకంలో ఇంకా ఎలా జీవించాలి, దాని గురించి నువ్వు ఆశ, దాని గురించి నువ్వు తాపత్రయపడవద్దు. ఆమేన్. ఆత్మీయంగా జీవించాలి నీకు ఆశ నీలో బలంగా ఉంటే దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడండి. నీలో ఆశ లేకపోతే దేవుడు సహాయం చేయలేడండి. దేవుడు బలవంతంగా ఏది చేసేవాడు కాదండి. ఎవరిని బలవంతంగా మార్చేవాడు కాదు. మారుస్తాడు దేవుడు అనుకుంటున్నావా? బలవంతంగా మారుస్తాడా దేవుడు? నో. మారు మనసు నీలో కలగాలి. అర్థమైందా? మారు మనసు నీలో కలగాలి. దేవుని గురించి బ్రతకాలనే ఆశ నీలో ఉండాలి. అప్పుడు దేవునికి సహాయం చేస్తాడు తప్ప దేవునికి దూరంగా జీవిస్తూ లోకాన్ని ప్రేమించినట్లయితే దేవునికి రక్షణను అనుభవించలేవండి. ఎవరైతే ఆ యొక్క రక్షణ గురించి ఆశ కలిగి ఉంటారో వారికి మాత్రమే దేవుడు ఆ యొక్క రక్షణను ఇస్తాడండి. ఆమేన్. కనుక ప్రియ సంగమ, ఈ రోజున చాలామందికి ఆత్మీయ జీవితం పట్ల ఆశ తగ్గిపోతుంది. దేవుడు అంటే భయం లేదు. చాలామంది ఎక్స్క్యూజెస్ చెప్పుకొని తిరుగుతున్నారు. చాలామందికి కారణం ఏంటంటే
వారికి కొండ అనుభవం లేదండి. కొండ ఎక్కే అనుభవం కలిగిన వారు మాత్రమే. మోషే ఎలాగైతే కొండ ఎక్కిన అనుభవంలో ఉన్నాడో, ఓహ్ వాట్ ఏ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ కదా మోషే. ఆ అగ్ని చుట్టూ ఆ యొక్క సీనాయి కొండంతా కూడా ఏముందండి, అగ్ని ఉంది. ఆ యొక్క మేఘములోంచి దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. వావ్, హల్లెలూయా, ఎంత అద్భుతం అండి. అయితే ఇక్కడ కూడా చూడండి, ఈ యొక్క పేతురు, యోహాను, యాకోబు ముగ్గురు కదా ఎక్కినప్పుడు ఈ మాట చెప్పిన తర్వాత ముగించేస్తాను నేను. 4వ వచనం చూడన్నా. అప్పుడు పేతురు ప్రభువా మనం ఇక్కడ ఉండుట మంచిదే, నీకు ఇష్టమైతే ఇక్కడ నీకు ఒకటియు, మోషేకు ఒకటియు, ఏలీయాకు ఒకటియు 3 పర్ణశాలలు కట్టుదునని. దట్ ఈస్ ది ఎక్స్పీరియన్స్ అండి. హల్లెలూయా. ఒక్కసారి నువ్వు టేస్ట్ చేసావంటే నువ్వు వదలవండి. నువ్వు పేతురికి అంతవరకు తెలియలేదు. అంతవరకు కింద చేపలు పట్టుకుంటూ చేపలు వండుకుంటూ రోజును హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాడు. అబ్బా భలేగా ఉందని అనుకున్నాడు. కానీ ఇక అనుభవంలోకి వచ్చిన తర్వాత పేతురు ఏమంటున్నాడు, అయ్యా ఎంత అద్భుతంగా ఉందయ్యా, మనం ఇక్కడే ఉండిపోదాం. ఎక్కడ చెప్పాలి, ఎక్కడ? కొండ మీద ఉండిపోదాం అయ్యా, కిందకి ఇంకెళ్ళొద్దు. ఏమంటున్నాడు పేతురు, కింద కాదయ్యా, ఇక్కడే మనం ఏం చేద్దాం, కట్టేస్తాం. మేము మీకు ఏం చేస్తాం, నీకు మోషేకి ఎలియాకి పర్ణశాలలు కట్టేస్తాం అయ్యా, ఎక్కడే ఉండిపోదాం అయ్యా. ఎంత అద్భుతం అయ్యా. ఆ యొక్క అనుభవంలోకి మనం వచ్చినట్లయితే నేను దేవుడి దగ్గర నుంచి ఎవరు కూడా దూరం చేయలేరండి. అర్థమైందా? పడిపోయానండి, వాళ్ళెవరో ఏదో చేశారండి. నేను చర్చికి వస్తుంటే పిల్లి ఎదురైందండి, కాబట్టి చర్చికి రాలేకపోయానండి. అలా కూడా ఉందేటి. చర్చికి వస్తుంటే పిల్లులు అంటే నిజంగా పిల్లి కాదు, ఎవరో వస్తారు చుట్టాలు, వాళ్ళే పిల్లులు, నల్ల పిల్లి వాళ్ళే కదా, చుట్టాలు ఎవరో వస్తారు. నీకు మాట చెప్తున్నాను, నిజంగా చెప్తున్నాను ఒక సేవకుడిగా. ఇఫ్ యూ ఎక్స్పీరియన్స్ దట్ మౌంటైన్ టాప్, నథింగ్ కెన్ స్టాప్ యూ ఫ్రమ్ ద లార్డ్. నువ్వు కానీ కొండ అనుభవం నువ్వు వచ్చినట్లయితే, అది చూసినట్లయితే ఏది కూడా దేవుడి దగ్గర నుంచి నేను దూరం చేయలేదండి. ఏమే హల్లెలూయా. పేతురు అంటున్నాడు, దేవా ఇదిగో 3 పర్ణశాలలు కట్టేస్తామయ్యా, ఎక్కడే ఉండిపోదామయ్యా, చాలా బాగుందయ్యా. దట్ ఈస్ ది ఎక్స్పీరియన్స్ వీ నీడ్. ఏమే హల్లెలూయా. కనుక ప్రియ సంగమా, అనుభవంలోకి నువ్వు రాలేదు కాబట్టే ఎక్కడున్నావు, ఇంకా కొండల్లో ఉండిపోయావు. కొండ మీద నువ్వు రాలేదు. ఎక్కడున్నావు? ఉన్నావేంటి? ఎక్కడున్నారు చాలామంది కొండల దగ్గర ఉండిపోయారు, కొండలు సంపాదించుకుని ఉండిపోయారు. డబ్బు కొండ, ఇంకా ఆహారం కొండ, ఇంకా చాలా కొండలు ఉన్నాయి కదా. ఈ కొండలు ఇంకా ఏ సంపాదించుకుంది, ఈ కొండలు ఉండిపోయావు కాబట్టే దేవుడు అంటే నీకు ఇంకా ఆశ లేదు. ఆ కొండ ఎక్కినట్లయితే కిందకి రా పిలిచిన నువ్వు రావు. తెలుసా నీకు ఆ విషయం? తెలుసా మీకు? అయ్యా కిందకి రా అంటే నువ్వు రావు. నువ్వు నాకు ఇక్కడే బాగుంది. పేతురు ఏమంటున్నాడు, నాకు ఇక్కడే బాగుంది. కిందకి వెళ్ళడానికి ఇష్టపడట్లేదు పేతురు. అర్థమైంది కదా నాన్న? నేను ముగిస్తున్నాను. నేను ప్రభుత్వం అయితే నెక్స్ట్ వీక్లో ఈ కొండల అనుభవం నుంచి ఇంకోటి మాట్లాడతాను. నేను దేవుడు మనల్ని ఎందుకు తీసుకువెళ్తాడు కిందకి, ఓకే, మౌంటైన్ టాప్ నుంచి వ్యాలీలోకి దేవుడు తీసుకువెళ్తాడు. ప్రభుత్వం అయితే నెక్స్ట్ వీక్ నేను మాట్లాడతాను. నేను ఈరోజు నా దేవుడు మనతో మాట్లాడిన నాకు అనుభవం ఏంటండి, కొండ అనుభవంలోకి మనం రావాలి. ఓకే, అంటే కొండ అనుభవం అంటే లోకం నుంచి నువ్వు వేరు చేసుకోవాలి. ఈ యొక్క లోకాశ నుంచి నువ్వు వేరు చేసుకొని దేవునితో నువ్వు ఏం చేయాలి, వ్యక్తిగతంగా సమయం గడపాలి. అదే కొండ అనుభవం. ఎప్పుడైతే కొండ అనుభవంలోకి నువ్వు వెళ్తావో దేవుడు ఏం చేస్తాడో తెలుసా, నిన్ను ఉన్నతంగా దేవుడిని మహిమనిచ్చి అధిక మహిమలోకి దేవుడిని తీసుకువెళ్తాడు. ఆయన స్వరమును వినే అనుభవంలోకి దేవుడు తీసుకువెళ్తాడు. ఆయన చూసే అనుభవంలోకి దేవుడిని తీసుకువెళ్తాడు. ఏమే హల్లెలూయా. నిన్ను తనకు మహిమను ఆయన నింపుతాడు. తన మహిమతో ఆయన నిన్ను నింపుతాడు. ఆయన నువ్వు వెళ్తున్న ప్రతి స్థలము కూడా దీవించబడుతుందండి. ఏమే, బికాస్ యు ఆర్ క్యారీయింగ్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. అర్థమైందా? కొంతమంది ఎక్కడికి వెళ్ళినా సరే గొడవలు అవుతాయి కదా, చూసారా మీరు?
ఎక్కడికి వెళ్ళినా గొడవలు అవుతాయి. ఎవరో వస్తారు గొడవలు, అంతా బాగానే ఉన్న భార్య భర్తలు ఏమవుతారు, సడన్గా దెబ్బలాడేసుకుంటారు. ఎందుకు? ఎవరు వచ్చారు. మనం అలా ఉండకూడదు. కానీ మనం వెళ్ళినప్పుడు విడిపోయిన భార్య భర్తలు కూడా ఏమవ్వాలండి, విడిపోయిన మనుషులు కూడా ఏమవ్వాలి, గొడవలు ఆడుకుంటున్న మనుషులు ఏమవ్వాలి. కొంతమంది గొడవలేట అసలు చూడండి, బయట ఎక్కడైనా ఉన్నప్పుడు యాక్సిడెంట్ అయింది అనుకోండి, ఏం చేస్తారు? నీదే తప్పు ఏమంటారు, గొడవలు పెట్టేస్తారు, నీదే తప్పు, పోలీస్ కంప్లైంట్. ఏం చెప్పాలి నువ్వు? యాక్సిడెంట్ కదా, ఊరికినే కాదు కదా, ఏది కావాల్సిన కొట్టలేదు కదా, కావాల్సిన ఏదో డాష్ ఇవ్వలేదు కదా, సమాధాన పరచాలి. కానీ ఏం చేస్తారు? నీదే తప్ప, గొడవలు పెట్టేస్తారు కదా. అలాగే ప్రతి చోటు కూడా అంతే, గొడవలు పెట్టే వరకు ఉండకూడదు. ఇఫ్ యు క్యారీ, ఎందుకు చెప్తున్నాను ఈ మాట, దేవుని సన్నిధిని మోసుకు వెళ్తే నువ్వు ఇంట్లో ప్రవేశించగానే ఏమవుతుందండి, సమాధానం కలుగుతుంది. నువ్వు ఇంట్లోకి వెళ్ళగానే కొట్టేసుకుంటున్న భార్య భర్తలు ఏమవుతారు, మామూలుగా మాట్లాడేసుకుంటారు. నువ్వు అలాగా నువ్వు ఉండాలి. అలాగా మనం దేవుని సన్నిధి మోసుకు వెళ్ళే వారికి ఉండాలి. అంటే అప్పుడు నీకు ఏ అనుభవం ఉండాలండి? నువ్వు పనిచేస్తున్న స్థలంలో నువ్వు ఆస్వాదించబడాలి. తెలుసా మీకు, యోసేపు ఒక స్లేవ్, ఒక బానిసని యోసేపు పరాయి దేశంలో ఒక బానిసగా ఉంటున్న ఇక యోసేపుని దేవుడు ఎలాగ ఆస్వాదించాడు తెలుసా? హీ వాజ్ విత్ జోసెఫ్. దేవుడు యోసేపుతున్నాడు కనుక యోసేపు ఏ పని చేసినా అది అద్భుతంగా ఉండేదండి. హల్లెలూయా. ఏ చిన్న పని చేసినా అది ఇతరులకు మేలుకరంగా ఉండేది. గాడ్ బ్లెస్ జోసెఫ్ వాట్ ఎవర్ హీ డిడ్. యోసేపు చేసిందంతా కూడా, యోసేపు చదువుతున్నప్పుడైనా చదువుల్లో టాపర్, యోసేపు పని చేస్తున్నాడు ఆ పనిలో టాపర్ యోసేపు. కారణం ఏంటండి? చెప్పాలి, కారణం ఏంటి? దేవుడు యోసేపుతో తోడుగున్నాడు కనుక. కొండ అనుభవంలోకి రావాలి. కారణం ఏంటండి? యోసేపు ఏం చేశాడు? దేవునికి ప్రతిష్ఠించుకున్నాడు యోసేపు. ఆమేన్, హల్లెలూయా. ఆ కొండ అనుభవంలోకి మనం రావాలి. ఆమేన్. డూ యు వాంట్ దట్ ఎక్స్పీరియన్స్? ఆ అనుభవం నువ్వు ఒకసారి చూసావంటే పేతురులాగే అందరూ అంటారు, దేవా నేను ఇంకా వెళ్ళినా ఎక్కడికి వెళ్ళను, మళ్ళా ఆ త్రాగుడు, మళ్ళా ఆ కైని, మళ్ళా గుట్కాలు, మళ్ళా బూతులు, మళ్ళా సినిమాలు, మళ్ళా ఈ లోకం, ఇదంతా ఎలా కనిపిస్తుంది తెలుసా? చూడండి, ఇప్పుడు వాంతి చేస్తాడు మనిషి కదా, వామిట్ చేస్తాడు. ఎక్కడి నుంచి వస్తుంది? పైనుంచి వస్తుందా? నీ నోట్ల నుంచి వస్తుంది. వాంతి చేస్తావు, మళ్ళీ దాన్ని తినమంటే తింటావా? నీ నోట్లేదే కదా. చెప్పాలి, చాలా చాలా అసభ్యంగా ఉంది కదా, వింటుంటే చాలా అభ్యంతరకరంగా ఉంది. బట్ దిస్ ఇస్ ఫ్యాక్ట్. బైబిల్ చెప్తుంది, నేను చెప్పలేదు. అంటే నువ్వు మరలా తిరిగిపోతే లోకం తట్టు, వాడు ఎటుంటూ వాడట, కుక్క తన వాంతిని చేసుకుని మళ్ళా కుక్కకు ఉన్న అనుభవం ఏంటి? కొండ అనుభవం కాదు కుక్కలకి. ఏ అనుభవం? కొండ అనుభవం ఉంది. అది అది అట కుక్క కట్ట నేను ఎప్పుడు చూడలేదు. వాంతి చేసి మళ్ళీ దాన్ని తింటదట. చాలామంది మనుషులు అలాగే ఉన్నారండి. వదిలేసిన దాన్ని మళ్ళీ ఏం చేస్తున్నారు? మళ్ళీ ఆరు అని తింటున్నారు. అది కొండల అనుభవం, కుక్క లాంటి జీవితాల్లో. అది నేను చెప్పలేదండి, బైబిల్ చెప్తుంది. పాస్టర్ గారి మీద మళ్ళీ అనుకుంటున్నారేమో, దేవుని వాక్యం చెప్తుంది. ఓకే, సో ఇఫ్ యూ ఎక్స్పీరియన్స్ దట్ మౌంటైన్ టాప్, ఇట్ నెవర్ కమ్ డౌన్. మళ్ళీ కిందకి రావడానికి ఇష్టపడవు, దేవుని విడిచిపెట్టడానికి ఇష్టపడవు. ప్రతి క్షణము కూడా దేవుని గురించి ఆలోచిస్తుంటావు. ఇన్స్పైట్ ఆఫ్ యువర్ వీక్నెసెస్, ఇన్స్పైట్ ఆఫ్ యువర్ బాండేజెస్, యువర్ అన్హెల్దీ థింగ్స్, ఆర్ నీకు ఏ బలహీనతలు ఉన్నా సరే, ఏది ఉన్నా సరే, నువ్వేం చేస్తావు? దేవుని గురించి ఎప్పుడు కూడా ఆలోచిస్తూ ఉంటావు. ఇంకా నేను దేవుని గురించి ఎలా బ్రతకాలి, ఇంకా దేవుని గురించి ఎలా జీవించాలి అనే ఆశ, ఆలోచన నువ్వు కలిగి ఉంటాను. ఓకే, అర్థమైందా? మర్చిపోద్దు దేవుడిని ఎప్పుడు కూడా. మనందరూ కూడా ఇటువంటి అనుభవాలకు రావాలని దేవుడు ఆశపడుతున్నాడు.